ఫిస్టులా ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. అయితే రాజుగారు ఒక విషయం చెప్పండి. ఈ ఆస్తిని అమ్మేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అంటారా? లైక్ ఈ భూమి మీద ఇన్వెస్ట్ చేయడానికి మనకు ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీని అమ్మి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం చేయొచ్చు అంటారా? అలా ఖచ్చితంగా చేయొచ్చు అండి. ఓకే. ఎక్కడ చేయాలంటే అటువంటి ఇన్వెస్ట్మెంటు ఇప్పుడు మీరు ఉంటున్న ఏదైతే హైదరాబాద్ నగరం లాంటి లేదా పట్టణ ప్రాంతం లాంటి మీకు బాగా ఒక 200 గజాలు కాకుండా 300 గజాలు 500 గజాల్లో ఇల్లు ఉందనుకోండి, మీరు దానంతా వాడుకోలేక ఉంటున్నారు. మీకు కావాల్సిందే ఏదో డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్, మిగతాదంతా వేస్టేజే కదా. పైగా మనం ఉంటున్న ప్రాంతం ఆల్రెడీ వెల్ డెవలప్డ్. ఇక్కడ మనకు డెవలప్మెంట్ దశల్లో కూడా మీరు ఎట్లుండాలి, ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన దశలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు. ఎందుకంటే వెల్ డెవలప్ అయిన దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి, A to Z వచ్చిన దగ్గర ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఏరియా ఏదైతే పర్ఫెక్ట్ బంజారా హిల్స్ అనుకుంటే, ఈ బంజారా హిల్స్లో ఆల్రెడీ ఫర్ స్క్వేర్ యార్డ్ 2 lakhs క్రాస్ అయింది. ఈ 2 lakhs దాని మీద ఒకవేళ మీరు ఇట్లాగే పెట్టుకుంటే మీ ప్రాపర్టీని, ఇది 4 lakhs అవుతుందా? 4 lakhs అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్టాగ్నేట్ అయిన దగ్గర ఉన్న నీ ప్రాపర్టీని రీసేల్ చేసి నీకు ఉండాల్సినంత పెంచుకొని మిగతా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా భవిష్యత్తులో బాగా, అంటే ఇప్పుడు ఏమీ లేని చోట భవిష్యత్తులో అన్నీ వచ్చే చోట గుర్తించి నువ్వు ఓపెన్ ప్లాట్లు తీసుకోగలిగితే ఖచ్చితంగా నీ ఇన్వెస్ట్మెంట్ 100% ప్రాఫిటబుల్గా ఉంటుంది. కాబట్టి మీకున్న ప్రాపర్టీని అలాంటిది ఏదైనా ఉంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో ఉన్నదాన్ని అమ్మేసి డెవలప్ కాబోతున్న ఏరియాలో మీరు ప్రాపర్టీ తీసుకుంటే 100% మీరు లాభదాయకంగా ఉంటుంది. అది చాలా తెలివిగల నిర్ణయంగా మనం పరిగణించవచ్చు. ఓకే. సో ఈ ప్రాపర్టీ ఎలా తీసుకోవాలి అనేది బాగా చెప్పారు. అయితే మామూలుగా ఈ ప్రాపర్టీని తీసుకోవడం, కొంతమంది ఫ్లాట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ని తీసుకుంటూ ఉంటారు. సొంత ఇంటికి అలా అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. అలా తీసుకోవడం బెటర్ అంటారా, లేదా స్థలం మీద పెట్టడం బెటర్ అంటారా? ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటే బెటర్? అంటే మనం ఇక్కడ పర్ఫెక్ట్గా యాజ్ ఏ ఇన్వెస్టర్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం దేనికోసం ఈ ప్రాపర్టీ తీసుకుంటున్నాం, ఈ ప్రాపర్టీ మనం ఏ కాన్సెప్ట్లో తీసుకుంటున్నాం అంటే ఇప్పటికిప్పుడు ఆ ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయడానికా? ఒకటి. జనరల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటుంటుందంటే ఇప్పుడు మనం కష్టపడగలిగే స్థితిలో ఉన్నాం, కష్టపడలేని స్థితికి వెళ్తాం ఆఫ్టర్ 65 or 70కు. ఆ టైంలో మనకు తోడుగా ఉండాలనుకునే చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఓకే. మనం కష్టపడే స్థితిలో ఉండి కష్టపడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి, అండగా ఉండడానికి, ఒక సెక్యూరిటీ లాగా ఉండడం కోసానికే ప్రాపర్టీ తీసుకుంటారు. ఇలా తీసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోకూడదు. ఓకే. ఇప్పుడే నేను ఉండి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు తీసుకుంటే తప్పలేదు. కానీ నాకు అప్పటికి తోడుగా ఉండాలనే లాంగ్ టైం ఏదైతే ఆలోచన, ప్రాపర్టీ లాగా తీసుకోకూడదు యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ. అది మనకు తోడుగా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు ఉంది కదా, ఈ కారు మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాని సర్వీస్ అంటే మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది యాక్చువల్గా ఎలా మెజర్ చేయగలం? లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, 10 years 15 years, ఆ లోపు అయిపోతుంది. కానీ నువ్వు పెట్టిన ఏదైతే 15 లక్షలు 20 లక్షల కారు ఉంది కదా, ఈ 15 years తర్వాత ఏమొచ్చింది దానివల్ల? మీకు ఏమీ ఉండదు, 0 కదా. సేమ్ అదే ఒకవేళ ఈ 20 lakhs తోటే ఒక ప్లాటు తీసుకున్నాను అనుకో, 20 years తర్వాత ఏమొస్తుంది? ఆటోమేటిక్గా పెరుగుతుంది. 0 కావాలి కదా, 0 కాలేదు కదా. అంటే మనం పెడుతున్నది ఏ పర్పస్? అపార్ట్మెంట్లో ఫ్లాటు మీరు తీసుకుంటే ఇప్పటికిప్పుడు ఏదైతే కట్టాలనుకున్న రెంట్ ఉందో ఆ రెంట్ తగ్గిపోతుంది. ఆ రెంట్ బాధల నుంచి విముక్తిని పొందొచ్చు. కానీ మీ ఇంటెన్షన్ ఏంది? నేను పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నాకు తోడు ఉండాలనేది కదా. ఆఫ్టర్ 60 or 70 years తర్వాత, అంటే ఇప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకున్నాం 50 సంవత్సరాల తర్వాత, ఇప్పుడున్న ఏదైతే ఫ్లాట్ ఉందో మీకు తోడుగా ఉండదు. ఎందుకు తోడుగా ఉండదంటే
మొదటి 20 సంవత్సరాలు అపార్ట్మెంట్లో ఫ్లాట్కు రేటు పెరుగుతుంది. ఆఫ్టర్ 25 నుంచి తగ్గుతూ వస్తుంటుంది. ఓకే. 30 ఇయర్స్ 50 ఇయర్స్ అయ్యేసరికి దాని లైఫ్ అయిపోతుంది. పైగా మీరు ఆ టైంకి రిటైర్మెంట్ అవుతుంది. ఆ రిటైర్మెంట్ టైంలో దానికైనా రిపేర్స్ వస్తాయి. రిటైర్మెంట్ అయ్యే పర్సన్కి పెన్షన్ కదా వచ్చేది, పెన్షన్ కూడా సరిపోదు కదా. అలాంటప్పుడు రిపేర్లకు ఖర్చు ఎక్కడి నుంచి పెడతారు? ఇంకా 45-50 ఇయర్స్కి వచ్చేసరికి దాన్ని డెమాలిషన్ చేయాల్సి వస్తుంది. ఆ డెమాలిషన్ చేసేటప్పుడు మీకు మీరే తీసుకున్న అపార్ట్మెంట్లో ఎంత సైజ్ వస్తుంది మీకు భూమి? అన్డివైడెడ్ షేర్ ఉంటుంది కదా. అన్డివైడెడ్ షేర్లో మహా అనుకుంటే 30 యార్డ్స్ 25 యార్డ్స్ వస్తుంది. ఈ 25 యార్డ్స్లో మీరు ఇల్లు కట్టుకుంటారా? ఒకవేళ మీరు కట్టుకుందామే అనుకున్నా ఆ సొసైటీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మరి అలాంటప్పుడు మీ పరిస్థితి ఏంటి? పోనీ అప్పుడు అందరిలాగా ఏదో ఒకటి చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయ్యి కట్టుకుందాం అనుకున్నాను అనుకో, మీకు లోన్ ఎవరు ఇవ్వాలా? మీకు సర్వీస్ ఉంటుంది కదా. అలాంటప్పుడు బ్యాంకులు కూడా లోన్ ఇవ్వరు కదా. అంటే తోడుగా ఉంటున్నది అనుకున్నది ఏది అపార్ట్మెంట్లోని ఫ్లాటు కాలక్రమంలో భారంగా మారుతుంది. ఓకే. కాబట్టి మీకు ఆ విజన్ ఉంటే మాత్రం అపార్ట్మెంట్లో ఫ్లాట్ కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బులతోటి ఓపెన్ ప్లాట్ తీసుకోండి. ఆ ఓపెన్ ప్లాట్ తీసుకొని మనం ఈడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే ఒకటే వస్తుంది. అదే డబ్బులతోటి మనం దూరం పోతే 2-3 ఓపెన్ ప్లాట్లు తీసుకోవచ్చు.